నిజం నిష్ఠూరంగా ఉంటుంది, అబద్ధం అందంగా ఉంటుంది. ప్రస్తుతం యూరప్ సమాజం అబద్ధము అనేటువంటి అందమైనటువంటి ప్రపంచంలో బ్రతికేస్తోంది. ఇజ్రాయెల్ని జెనోసైడ్ అంటూ ఒక పక్కన అరబ్ దేశాలు లేకపోతే మరొకళ్ళు మాట్లాడితే అవునవునంటూ టముకేసుకుని పక్కన చప్పట్లు కొడుతున్నారు. జెనోసైడ్ అంటే అర్థం ఏంటి? ఒక జాతి అంతం. ముస్లిం జాతిని అంతం చేయడం అసలు ఇజ్రాయెల్ వల్ల అవుతుందా? ఎంత దాని మొత్తం జనాభా? ఆఫ్టర్ ఆల్ ఈడ్చిపెడితే అంతే కోటి లేదు. వాళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి రెండవ అతిపెద్ద జనాభా అయినటువంటి వాళ్ళని ఏమైనా చేయగలుగుతారా? ఫస్ట్ క్రిస్టియన్, రెండు ఇది. ఇంకోటి అసలు వాళ్ళ ప్రభావం ఎంత వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలతో పోల్చు. అసలు జెనోసైడ్ అవుతున్నది ఎవరి మీదన? యూదులని. యూదు జాతిని అంతం చేయాలని చుట్టూ ఉన్నటువంటి లెబనాను, యెమెను, పాలస్తీనా, సిరియా, ఇరాను ఇంతమంది కలిసి కుట్ర పన్నుతూ తమ మధ్యలో ఇంకొక యూదు దేశం ఉండకూడదు, దాన్ని కూడా అంతం చేసి ఇస్లామిక్ కంట్రీగా మార్చాలని ప్రయత్నిస్తుంటే దాని నుంచి డిఫెండ్ చేసుకుంటూ తనని తాను రక్షించుకుంటున్నటువంటి ఇజ్రాయెల్ని గురించి ఈ విధమైన మాటలు ఏంటి అనేది అర్థం కాదు. బట్ ఈ మహామేధావులకి ఏదైతే కాంగోలో 5.5 మిలియన్ల మంది చచ్చిపోయారు, సిరియాలో 5 కోట్ల మంది చనిపోయారు, ఇది 50 లక్షల మంది చనిపోయారు, సూడాన్లో 50 లక్షల మంది చనిపోయారు, యెమెన్లో 40 లక్షల మంది చనిపోయారు, ఇరాక్లో 30 లక్షల మంది చనిపోయారు, ఆఫ్ఘనిస్తాన్లో 25 లక్షల మంది చనిపోయారు, గాజాలో ఇప్పుడు 20,000 మంది చనిపోయారు. ఈ గాజాలో చనిపోయిన 20,000 మందిది జెనోసైడ్ అంట. అక్కడ లక్షలాది మంది చనిపోతే అది మాత్రం జెనోసైడ్ కాదంట. మరి యూరప్ సమాజం చదువుకున్నటువంటి మూర్ఖులతో నిండిపోతుందా, అజ్ఞానంతో విద్యావంతులు తయారయ్యారో అర్థం కావట్లేదు.